గురుగారు, శ్రీకృష్ణుడిని యుగపురుషుడిగా పరమాత్ముడిగా మనం దర్శించుకుంటాం. అయితే 16,000 మంది గోపికలతో సాహచర్యము కలిగి అష్టసఖులు కలిగినటువంటి శ్రీకృష్ణుడిని మనం పరమాత్ముడిగా దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి? పరమాత్ముడి లీలలు మనకు అర్థమయ్యేవి కావు. యుగ ధర్మాన్ని అనుసరించి ఆ లీలలన్నింటినీ కూడా ఈనాటి కలిపురుష ప్రభావం చేత మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ మనకు తప్పుగా గోచరిస్తాయి. యుగధర్మం, కాలధర్మం, సంఘధర్మం, వ్యక్తి ధర్మం ఇవన్నీ విడివిడి అంశాలు అవుతాయి. పరమాత్ముడు చేసినట్లుగా మనం చేయగలుగుతామా? పరమభక్తులు ఉన్నట్లుగా మనం ఉండగలుగుతామా? ఇది ఒక కోణం మాత్రమే. నిజానికి 16,000 మంది గోపికలు అనే ఆ సందర్భాన్ని పరిశీలించినట్లయితే వియన్ మండలంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల కదలికల కథ నేపథ్యం ఈ 16,000 మంది గోపికలు. ప్రాక్ జ్యోతిషపురాన్ని పరిపాలించే చక్రవర్తి ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటినీ కూడా కన్యకామణులుగా బంధించి తన అంతఃపురంలో వారిని నియంత్రించిన కారణం చేత రాక్షస శబ్దాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఇతరుల కదలికలను నియంత్రించడమే రాక్షస స్వరూపం. అలా అప్పుడు ఈ కదలికలన్నీ సహజంగా ఉండవలసినవి. నక్షత్రాలన్నీ ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. సమస్త ప్రపంచం, చరాచర ప్రపంచం అంతా కూడా కదులుతూనే ఉంటుంది. అలా కాకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తే అతడు భూపుత్రుడు, నరకుడు. ఆ కథ. ప్రాక్కు అంటే తూర్పు దిక్కు, వెలుతురు జ్యోతికిరణాలు, సింహరాశి కృష్ణ పరమాత్ముడు, కన్యారాశి సత్యభామ సహాయంతో ఈ 16,000 మంది గోపికలకు విముడుదల, విముక్తి కలిగించడమే ఈ కథలో ఉండే నేపథ్యం. ఇక అష్టభార్యల వృత్తాంతాలు స్మరించినట్లయితే భౌతికంగా ఈనాటి కాలానికి మనం భార్యత్వ శబ్దాన్ని మనం గమనిస్తే ఈ అర్థం వేరుగా ఉంటుంది. కానీ పరమాత్ముడి లీలలకు సంబంధించి 8 దిక్కులలో కూడా వ్యాపించిన విశ్వవ్యాపక చైతన్య స్వరూపం పరమాత్ముడు. అష్ట ప్రకృతి గుణములు అనేవి వేరుగా వేదాంత దర్శనంలో చెప్పబడి ఉన్నాయి. అష్ట ప్రకృతి గుణములకు ప్రతీకాత్మకంగా 8 మంది ఇల్లాండ్రను స్వామి కలిగినట్లుగా భాగవతం అభివర్ణిస్తుంది. స్వామి ఒక్కడే పురుషుడు, అతడు శ్రీమన్నారాయణుడు, మనమంతా స్త్రీలమే. ఇటువంటి వివేచనలతో భాగవతాన్ని రమణీయంగా మనం పరిశీలన చేసినట్లయితే గోపికా గీతలు, ఉద్ధవ గీతలు, రుక్మిణికి చేసిన బోధ, సత్యమామకు చెప్పిన హితవు, వీటన్నింటిలో కూడా వేదాంత దర్శనాన్ని మనం తెలుసుకోవచ్చు. పరమాత్ముడు కూడా మళ్ళీ బయటెక్కడో లేడు, లోననే ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం మనకు కలగడం కోసమే ప్రాథమికమైనటువంటి ఈ వృత్తాంతాలు, కథనాలు. ఆకర్షణీయంగా ఉంది అనుకుని చదవడం ఆరంభం చేస్తే క్రమేణా ఆ ఆకర్షణల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో అది కూడా తెలిసి వస్తుంది. సింహరాశి ఆధారంగా అంటే కృష్ణ పరమాత్ముడు ఆధారంగా 16,000 మంది గోపికల నక్షత్రాల కాంతులు, 8 దిక్కులలో ఉండేటటువంటి ప్రకృతి కోణాదుల విశేషాలు కలిపితే భాగవతం అష్టభార్యల వృత్తాంతం. ఇలా చదవాలి.